హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే మాది. దయచేసి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, వాట్సాప్లో సేవ్ చేసుకుంటే మీకు ఏది ఫేక్ ఏది రియల్ అనేవి తెలిస్తే. ఫేక్గా డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి పే చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ ప్రజెంట్ మార్కెట్ డేటాలో చూద్దాం. ఎఫ్ఐ డేటాలోకి వెళ్తే ఎఫ్ఐ డేటా చూడండి, బయింగ్ మొన్న కూడా బయింగ్ 26. ఈరోజు కూడా మార్కెట్లో ఒక బయింగ్ ప్రెషరే. ఈరోజు కూడా మార్కెట్లో ఒక బయింగ్ అయింది. సరే, బాగానే ఉంది, బయింగ్ జరిగింది, ఓకే బాగానే ఉంది. ఫ్యూచర్లో ఏమైంది, నిన్న సెల్లింగ్ జరిగింది, అంటే మేబీ చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంతే. ఆప్షన్స్లో కూడా అదే జరిగింది, సెల్లింగ్. ఓకే, ఎఫ్ఐ డేటా పెద్దగా ఏం చెప్పట్లేదు. ఎఫ్ఐ డేటా మేజర్గా అరే బయింగ్ అనేది ఏం చెప్పట్లేదు, జస్ట్ స్మాల్ బయింగే కనబడుతుంది. ఇప్పుడు కమింగ్ టు మార్కెట్ వన్ డే టైం ఫ్రేమ్లో రండి. వన్ డే టైం ఫ్రేమ్లో నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. పైన ఈ లెవెల్ ఇంపార్టెంట్, కింద ఈ లెవెల్ ఇంపార్టెంట్. మీరు చూస్తే ఇగో పైన కింద ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్, కింద ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా. మీరు ఇక్కడ చూడండి, పైన ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్నిసార్లు రిజెక్షన్ తీసుకొని పడిందో, ఒకసారా, రెండుసారా, మూడోసారా, ఇప్పుడు ఇది నాలుగోసారా. దానికి ముందు కూడా మార్కెట్ ఇక్కడ ఎన్నిసార్లు వెళ్ళడానికి, కనీసం అక్కడ వెళ్ళడానికి ట్రై చేసింది. ఆ లెవెల్ దగ్గర ఇక్కడ నుంచి పడిందా, మళ్ళీ ఒకసారి వెళ్ళి నెక్స్ట్ టైం టచ్ చేసింది, పడింది, మళ్ళీ వెళ్ళింది, నెక్స్ట్ టైం టచ్ చేసింది, పడింది, మొన్న వెళ్ళింది, పడింది. బట్ ఈసారి మాత్రం మార్కెట్ ఇక్కడ టచ్ చేసిన తర్వాత కంటిన్యూస్ వన్ డే హాల్ట్ అయ్యింది. ఈ ప్రీవియస్ సార్లు చూడండి, టచ్ అవగానే మార్కెట్ కంటిన్యూస్ పడేది, టచ్ అవగానే పడిపోయేది, టచ్ అవగానే నెక్స్ట్ 2 డేస్లో కంటిన్యూ ఫాల్ వచ్చేది. బట్ ఈసారి ఇక్కడ హాల్ట్ అయ్యింది మార్కెట్. ఓకే, ఈరోజు హాల్ట్ అయ్యింది. ఏంటి నెక్స్ట్ ఏంటి పరిస్థితి, 52,000 దీనిపైన వెళ్తే 52,300 52,500 ఈ జోన్ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 52,500 ఇది లెవెల్. ఇగో ఎగ్జాక్ట్ 52,500. మార్కెట్ ఎప్పుడైతే 52,500 పైన మనకి వన్ డే క్లోజింగ్ వస్తుందో, 52,500 ఇది ఇంపార్టెంట్ లెవెల్. దీనిపైన నీకు ఎప్పుడైతే వన్ డే క్లోజింగ్ వస్తుందో అప్పుడు మాత్రం మనం బులిష్ అవుతాం, అప్పుడు మాత్రమే లాంగర్ ట్రెండ్ అప్ సైడ్కి ఒక ట్రెండ్ ప్లాన్ చేస్తాం, లేదా వర్కౌట్ అవ్వదు, అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డౌన్ సైడ్కి మాత్రం ప్లాన్ చేయాలంటే 52,000 బ్రేక్ అయ్యి కిందకి వస్తే మాత్రం మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాను. ఇక్కడ మేజర్ పెద్దగా ఇక్కడ ఏం లేవు. ఇది ఒక సపోర్టు, ఓకే, ఇది ఒక సపోర్టు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే పైన ఇది ఒక రెసిస్టెన్స్, కింద ఇంకొక సపోర్ట్ ఉంది. ఏంది అంటే అది ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ గ్యాప్ ఉంది, బాగా పెద్దగా గ్యాప్ ఫిల్ అవుతుంది. ఆ తర్వాత మేజర్ లెవెల్కి వస్తుంది. ఇవి లెవెల్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, మార్కెట్ ఏం చేస్తుంది చూడండి, హయ్యర్ లెవెల్లో హాల్ట్ అవుతుంది. కంప్లీట్గా 3 డేస్ హాల్ట్ అయింది. ఇప్పుడు మొన్న హాల్ట్ అయింది, నిన్న పడి హాల్ట్ అయింది, ఈరోజు సేమ్ అదే విధంగా పైకి వెళ్ళి హాల్ట్ అయింది. దీనికి పెద్ద తేడా లేదు ఇక్కడ. ఎందుకంటే మొన్న ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ పడిందా, హాల్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ అంతా హాల్ట్ అయ్యి సెకండ్ హాఫ్ పైకి వెళ్ళింది, అంతే తేడా, పెద్దగా ఏం లేదు. ప్రీమియం డీకే, అన్ని వైపులు ప్రీమియం డీకే. పాయింట్ మార్కెట్లో 52,500 దీనిపైన మనకి వన్ డే క్లోజింగ్ వస్తే, వన్ డే ఆర్ క్లోజింగ్ టైం 3:15. ఓకే, 3:15 మార్కెట్ క్లోజ్ అయిపోద్ది అనుకోండి. మీరు ఆల్మోస్ట్ 2:40 2:50 3 o'clockకి దీనిపైన ఉండాలి. 52,500 పైన ఉంటే ఒక వన్ డే క్లోజింగ్ వస్తుంది అని మనకు కన్ఫర్మేషన్ వస్తున్నట్టే. నీకు ఎందుకంటే 15 నిమిషాలు ఉంటుంది, ఆ టైంలో మార్కెట్ కింద క్లోజ్ అవ్వదు, పైన క్లోజ్ అయిపోద్ది. వన్స్ అలా క్లోజ్ అయిందంటే వచ్చే రోజుల్లో మనం అప్ సైడ్కి ఇంకా మంచి స్వింగ్ ట్రేడ్లు ప్లాన్ చేయొచ్చు, అప్ సైడ్కి పొజిషనల్ కూడా ప్లాన్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ జోన్ అనేది ఒక రేంజ్ బౌండ్ జోన్ ఇది. ఓకే, ఇక్కడ ఇదే రేంజ్ 52,500 నుంచి ఆల్మోస్ట్ 51,800 వరకు, 51,800 వరకు ఇదంతా రేంజ్ బౌండ్ జోన్. ఇక్కడ మీరు జోన్ బౌండ్ స్ట్రాటజీస్ తప్ప మీరు ఇంకేమీ వాడలేరు ఇక్కడ. ఓకే, డౌన్ సైడ్కి మాత్రం ప్లాన్ చేయాలి అంటే ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అన్న అంటే 52,000 బాగా వినండి. 52,000 ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అయ్యి కిందకు వస్తుందో
మీరు మాత్రం 52,100 అంటున్నట్టు 52,000 ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందో మీరు 51,900 బఫర్ రేంజ్ పెట్టుకోండి. ఇక్కడ 100 పాయింట్స్, దీనికి ఒక 100 పాయింట్స్. ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 100 పాయింట్స్ ఎందుకు రేంజ్ పెట్టుకోమంటున్నాను అంటే ఇదే లాస్ట్ రేంజ్. ఎప్పుడైతే 52,000 నుంచి 51,900 ఫ్లోలో బ్రేక్ అయ్యి కిందకు వస్తుందో మీరు కళ్ళు మూసుకొని పిఈ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ 51,800 కూడా బ్రేక్ అయితే ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ ఈ గ్యాప్ 51,300 వరకు గ్యాప్ ఉంది. కన్ఫర్మ్ గా ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే. ఎప్పుడు ఫిల్ అవుతుంది? మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే. డౌన్ సైడ్ బ్రేక్ అని ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటాం? 52,000 దగ్గర నుంచి 51,900 ఈ రేంజ్, ఈ 100 పాయింట్స్ రేంజ్ ఫ్లోలో బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తుంటేనే మీరు తీసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ ఎక్కడ ఆగి ఇక్కడ ఎక్కడ ఉండే మార్కెట్ ఎక్కడ నుంచి పైకి వెళ్తున్నా మనం ఏవి తీసుకో. 51,900 బ్రేక్ ఫ్లోలో వెళ్తే 51,800కి వస్తుంది. అది కూడా బ్రేక్ వెళ్ళిపోతే అప్పుడు గ్యాప్ కవర్ అవుతుంది. అప్పుడు ఈ గ్యాప్ అనేది కవర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డౌన్ సైడ్కి అయితే మన వ్యూ క్లియర్. ఎప్పుడు మనం డౌన్ సైడ్ కూర్చుంటామని. రేంజ్ బౌండ్ అనుకో, జోన్ బౌండ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 52,000 నుంచి, ఓకే, 52,000 నుంచి 52,500, ఓకే, లేదనుకో 52,500 నుంచి 51,800 వరకు రేంజ్ బౌండ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రేంజ్ పెట్టుకొని ఆ రేంజ్ బౌండ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఏదైనా స్టాడిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, రైనర్ కార్డ్ కానీ, బటర్ఫ్లై కానీ, బ్యాట్మ్యాన్ కానీ ఏదైనా రేంజ్ బౌండ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఓకే, లేదు మార్కెట్ పైకి వెళ్తుంది ఎక్కడ 52,600 పైన, రేపు ఇంట్రాడేలో 52,600, 500, 600 పైన మనకి మార్కెట్ వెళ్తున్నట్టు కనిపించి అండ్ డేటా కూడా స్ట్రాంగ్గా బులిష్ ఉంటే, ఓకే, బుల్గా డేటా కూడా మొత్తం స్ట్రాంగ్ బులిష్ ఉంటే ఇక్కడ సిఈ ప్లాన్ చేస్తాను. ఎక్కడ 52,600 పైన. క్లియర్? సో ఇది నా నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ వ్యూ. కమింగ్ టు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ వ్యూ క్లియర్ కదా. 52,600 పైన మనకి రేపు బులిష్గా అనిపించి మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్తుంటే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. రేంజ్లో ఉంటే మాత్రం 52 నుంచి 500 నుంచి 51,800 రేంజ్లో ఉంది అంటే జోన్ బౌండ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. యూజ్ చేయొచ్చు, ట్రేడ్ అబౌట్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. 52,000 నుంచి 51,900 బ్రేక్ ఏ మార్కెట్ ఫ్లోలో కిందకు వస్తుంది అంటే మనం డౌన్ సైడ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఓకే, ఇది మార్కెట్. నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 క్లియర్ రేంజ్. 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. మార్కెట్ మదర్ అండ్ క్యాండిల్ ప్యాటర్న్లో ఇది ఉన్నట్టుంది. ఇది పైన ఇది ఒక రెసిస్టెన్స్, ఆ పైన ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, దీని పైకి వెళ్తేనే మనం పెద్దగా ప్లాన్ చేయొచ్చు. కింద ఇప్పుడు ఇది ఒక సపోర్టు, ఓకే, దాని కిందకు వస్తే ఇది ఇంకొక సపోర్టు, ఇది ఇంకొక సపోర్ట్. ఓకే, ఇవే ప్రజెంట్ నిఫ్టీ 50కి ఉన్న లెవెల్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సింపుల్, చాలా సింపుల్. నిఫ్టీ 50 నిఫ్టీ 50 ఏం చేస్తుంది? హ్యాపీగా తాపీగా రేంజ్లో ఇలా టైం పాస్ చేస్తుంది. నేను ఏం చెప్పాను? మంత్లీ ఎక్స్పైరీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ జోన్లో ఉంచేస్తారు నెక్స్ట్ మండే వరకు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రేపు మోస్ట్లీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అయినా ఏముంది, ఎక్స్పైరీ రోజు మార్కెట్ రేంజ్లో ఉంచేస్తే ఏమవుతుంది తెలుసా? ప్రీమియం డికే బాగుంటుంది. ప్రీమియమ్స్ డికే అవుతే రెండు వైపులు తింటారు. బట్ ప్రజెంట్ ఏమైంది? నిఫ్టీ 50 ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ కన్నా మార్కెట్ కంటిన్యూగా 3 days సైడ్ వేస్ మార్కెట్ జరిగింది. రేపు ఒక ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. డిపెండ్స్ ఆన్ మార్కెట్. ఎందుకంటే 3 days సైడ్ వేస్ మార్కెట్ అయింది కాబట్టి రేపు ఉంది. బట్ కన్ఫర్మ్ అని చెప్పం. ఎందుకంటే రేపు ఆల్రెడీ ఇప్పుడు చాలా ప్రీవియస్ మీరు చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో చాలా రోజులు మార్కెట్ ట్రెండింగ్ అయింది, పడింది, బాగా వాల్టైల్ అయ్యింది. మంచి 500 పాయింట్లు 200 పాయింట్లు ట్రావెల్ చేయడం చేసింది మార్కెట్. ఇప్పుడు మార్కెట్లో రేపు కూడా ఒక రేంజ్ బౌండ్ ఉంచారనుకో, ఆలోచించండి బిగ్ ప్లేయర్గా. రేపు కూడా ఒక రేంజ్ బౌండ్ ఉంచితే ఈ పైన కింద ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో రేపు కూడా ఒక రేంజ్ బౌండ్ ఉండిపోతే మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ 3 days మొత్తం ఆఫ్ వస్తుంది, అంటే ఫ్రైడే. సో రేపు ఒక్కరోజు సైడ్ వేస్ మార్కెట్ ఉంచిపోతే రేపు వీక్లీ ఎక్స్పైరీ అయిపోద్ది, ప్రీమియం డీకే అయిపోద్ది మంత్లీది. ఫ్రైడే పూట నెక్స్ట్ మంత్ ప్రీమియం స్టార్ట్ అవుతాయి. సో ఫ్రైడే పూట కూడా పైన కింద పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచుకుంటారు. మళ్ళీ సాటర్డే, సండే కలిసి వస్తుంది. మండే యాక్టింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అప్పటికి మళ్ళీ ప్రీమియం అంటే ఓవరాల్గా ఈ వీక్ మొత్తం ప్రీమియం తిన్నట్టే కదా.
సో రేపు ఒక్కరోజు మార్కెట్ రేంజ్లో ఉంచితే మొత్తం ఈ వీక్ ప్రీమియం అంతా తిన్నట్టే. బట్ మోస్ట్లీ ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం కంటిన్యూ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుందో జనాలు డబ్బులు ఇక్కడే పోతాయి. జనాలు ఏంటంటే ఇక్కడ ట్రేడింగ్ చేసి మొత్తం క్యాపిటల్ అంతా ఎగరగొట్టేసుకుంటారు. ఈ రేపు ఎక్స్పైరీ రోజు మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది, అప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మోస్ట్లీ ఇలాగే ఇది జరుగుతుంటుంది. సో రేపు ట్రెండింగ్ అయినా అవ్వచ్చు, సైడ్ వేస్ మార్కెట్ అయినా అవ్వచ్చు, రెండింటికి దేనికైనా రెడీగా ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్ మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తుందంటే 24,400 పైన నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ నుంచి ప్రెసెంట్ అయితే 24,350, ఇది ఇక్కడ నుంచి 24,400 ఇసే బఫర్ రేంజ్. బఫర్ రేంజ్ అంటే కొద్దిగా ఫేక్ బ్రేక్అవుట్ గట్ట వచ్చి కిందకి వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా రేంజ్ పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ ఈ రేంజ్ 24,400 దాటి వెళ్ళిందా నేను కన్ఫర్మ్గా సిఈ ప్లాన్ చేస్తాను. ఎక్కడి వరకు? 24,500 వరకు. ఈ 24,500 వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ నుంచి మీరు చూశారు. 24,500 కూడా క్రాస్ అయ్యే రేపు నిజంగా వెళ్ళిపోయిందా? సూపర్ అండి, సూపర్. వచ్చే రోజుల్లో అప్ సైడ్కి మనం పెద్దగా ప్లాన్ చేయొచ్చు. ఓకే, 24,500 పైకి వెళ్ళిపోయిందా పెద్దగా ప్లాన్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా మార్కెట్ ఒకవేళ కింద పడితే 24,100 దీని కిందకి కానీ మార్కెట్ వచ్చిందంటే మీరు పిఈ ప్లాన్ చేయండి. కళ్ళు మూసుకొని పిఈ ప్లాన్ చేయండి. 24,100 కిందకి వచ్చిందా మీరు పిఈ ప్లాన్ చేయండి. ఎక్కడ? 23,950 వరకు, 23,950 వరకు. ఎందుకు? ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది, ఈ గ్యాప్ కవర్ అవుతుంది, గ్యాప్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ రేంజ్ ఎక్కడ కనబడుతుంది మీకు? మార్కెట్ రేంజ్ 24,350 నుంచి 24,125 ఇది మార్కెట్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ రేంజ్. ఈ టాప్ నుంచి ఈ బాటమ్ ప్రెసెంట్ మార్కెట్ ఏదైతే రేంజ్లో టైం పాస్ చేస్తుందో ఆ రేంజ్ ఇది. రౌండ్ అప్ చేస్తాను చూడండి, ఇది రేంజ్. సో రేపు కూడా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ ఇదే రేంజ్లో ఉందా మీరు ఏం చెయ్యొద్దు అంటిల్ అన్లెస్ 24,400 క్రాస్ అయినా అవ్వాలి, మార్కెట్ పెద్దగా మూమెంటం ఇవ్వాలంటే. లేదంటే 24,100 కిందకైనా రావాలి. అయితే డౌన్ ఎటో ఒకటి మూమెంటం ఇవ్వాలి, ఈ 2 లెవెల్ దాటాలి. ఇది అప్పుడే మనం అప్ ఆర్ డౌన్ ప్లాన్ చేస్తాం. ఓకే, లేదా లేదు డన్. రేంజ్లో ఉంటే ఏం చేస్తారు? అయితే ట్రేడ్ అవాయిడ్ చేస్తారు, లేదంటే రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు వాడతారు. సింపుల్, అంతే. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50 చూడండి. 2 వైపులా పొజిషన్స్ ఉన్నాయి, 2 వైపులా క్లియర్ కట్ తెలుస్తుందా? 154, 1,51,004, 1,51,600 మేజర్ డిఫరెన్స్ లేదు రెండింటికి, 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే 2 వైపులా సెల్ చేసి కూర్చున్నారు. మార్కెట్ ఇలాంటి దగ్గర రేంజ్ బౌండే అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా 2 వైపులా సెల్ చేసి కూర్చున్నారు. ఏమవుతుంది? రేంజ్ బౌండ్ స్ట్రాటజీ, రేంజ్ బౌండ్ మార్కెట్ అవుతుంది. నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైంది చూడండి. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. ఇక్కడ చూడండి, షార్ట్ బిల్డప్ అయింది, లాంగ్ బిల్డప్ అయింది, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్లు జరుగుతున్నాయి, లాంగ్ బిల్డప్లు జరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పైన కింద 2 వైపులా, కింద నుంచి బై చేస్తున్నారు, పైన నుంచి సెల్ చేస్తున్నారు. 2 వైపులా ప్రెషర్ 2 వైపులా జరుగుతుంది అండి. లాంగ్ బిల్డప్ అంటే బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. సో ఒకళ్ళు బై చేస్తే ఒకళ్ళు ఎగ్జిట్ అవ్వాలి కదా, బట్ 2 జరుగుతున్నాయి అంటే రేంజ్ బౌండ్ స్ట్రాటజీ. అండ్ ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ 60 minutesలో షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, కొంతమంది సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, కొంతమంది బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఎక్కడ బిగ్ ప్లేయర్ అంటూ ఏం లేడు, అంత చిన్నదే, అంత చిన్న ప్లేయర్లే, చిన్నదే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, అండ్ ఇది A to Z, అండ్ ఇది మన TTA అనేది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అండి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ జస్ట్ నో ఇప్పుడే మా టీంకి ఒక గోల్డ్లో ట్రేడ్ చెప్పాను. ఇది గోల్డ్ చార్ట్. గోల్డ్ అంటే XAUUSD గోల్డ్ చార్ట్ ఇది. ఓకే, జస్ట్ ఇప్పుడే మా టీంకి ఒక ట్రేడ్ చెప్పాను. ఇక్కడ కానీ మార్కెట్ వస్తే, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కానీ టచ్ చేస్తే మనం డౌన్ సైడ్కి తీసుకుంటాం. అదే లేదు మార్కెట్ ఇప్పుడు షార్ప్గా పడిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్కి తీసుకుంటాం. అయితే 2,628 ఇక్కడ నుంచి అప్ సైడ్కైనా ట్రేడ్ ప్లాన్ చేస్తాం, లేదు మార్కెట్ షార్ప్గా పైకి వెళ్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కైనా మనం ప్లాన్ చేస్తాం. ఇది ప్రజెంట్ మా ట్రేడ్ వ్యూ. సో ఇటు అనేది మీకు ప్రజెంట్ అయితే మీరు చూసారు కదా, దీని తాలూకా పోస్ట్ అనేది ఆల్రెడీ నేను మా Q&A గ్రూప్లో పెట్టాను. రేపు నేను లైవ్ వచ్చినప్పుడు అది ఏమైందో మీకు ఆ ట్రేడ్ చూపిస్తాను. ఎక్కడ నుంచి కిందకు వచ్చిందో, ఎక్కడ నుంచి పైకి వెళ్ళిందో అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో అది మా గోల్డ్ స్ట్రాటజీ ప్రకారం నేను తీసుకుంది. ఓన్లీ గోల్డ్ అంటే USDలో పనిచేస్తుంది స్ట్రాటజీ, సూపర్ పనిచేస్తుంది. ఓకే, 90% యాక్యురేట్. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైనా మా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందాక చెప్పిన నెంబర్కి 700
145 ఓకే 6759 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మా టీం డీటెయిల్స్ అన్నీ పెడుతుంది. ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్, వీడియో ఓపెన్ చేస్తే ఓకే వీడియో కింద డిస్క్రిప్షన్, ఇగో ఇది డిస్క్రిప్షన్లో ఫ్రీ టీటీఏ ఇందులో ఉంటుంది, మీరు చూడండి. ఓకేనా, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవ్వరు ఫస్ట్ టైం వచ్చినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ అండ్ బాయ్ బాయ్.